హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసేసి మేము తిరుపతిలో ఉన్నాం కదా, ఏదైనా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామనేసి యూట్యూబ్ సెర్చ్ చేసాం. అక్కడ చూస్తే మనకి రేణిగుంటలోనే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ సెంటర్ ఉందని చూపించింది. ఇంకెందుకు ఆలస్యం, నేను మా వారైతే బైక్ వేసుకొని రయ్యమంటూ రేణిగుంటకు బయలుదేరాం. వెళ్ళే దారిలో ఇక్కడ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్, మా వారు 4 years చదివారంట. ఆయన చెప్తూ ఉన్నారనమాట మా కాలేజ్ అని. నేను మా వారు అలా కాలేజ్ గురించి మాట్లాడుకుంటూ రేణిగుంటకైతే వచ్చేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెంటర్ పేరు అమ్మ అప్పాలు అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే లిటరల్లీ అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంతమంది జనాలు ఉన్నారు. మనమే ప్లేట్ తెచ్చుకోవాలి. మా వారైతే ప్లేట్ తీసుకొని క్యూలో నిలబడ్డారు. మా వారు ఎక్కడ ఉన్నారని చూస్తే క్యూలో లాస్ట్ ఉన్నారు, అంత పెద్ద క్యూ ఉందన్నమాట. సో ఇక్కడైతే స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎగ్ అప్పము, కరివేపాకు ఎగ్ అప్పము, వడ, ఇడ్లీ దొరుకుతుందంట. వీటికి కాంబినేషన్ కర్రీస్ వచ్చేసేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ తర్వాత పాయా కర్రీ, ఇంకా చట్నీ, ఎర్రకారం అలా దొరుకుతుందంట. సో మేమైతే వెజ్ జోలికి అస్సలు పోలేదు, మొత్తం నాన్ వెజ్ అనమాట. మటన్ కర్రీ అంటే చికెన్ బాగుంటుంది అనేసి విన్నాము. అప్పంలోకి చికెన్ కర్రీ అడిగితే అప్పటికే అయిపోయింది. మేము వచ్చేసరికి 9-9:30 అలా అయింది. అప్పటికే చికెన్ కర్రీ అయిపోయిందంట. సరే అని మటన్ కర్రీ తీసుకున్నాం. ఫైనల్గా మా వారు ఎంతో కష్టపడి క్యూలో నిలబడి ఎంతసేపో వెయిట్ చేసి ఎగ్ అప్పం అయితే తీసుకొచ్చారు. దానికి కాంబినేషన్ మటన్ కర్రీ అండ్ వడ అయితే తీసుకొచ్చారనమాట. తిన్న తర్వాత అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ అయితే నేను తినేసాను, ఇంకా మళ్ళీ మా వారు వెళ్ళి ఇంకొక ప్లేట్ తీసుకొని తను తీసుకొచ్చుకున్నారనమాట. సో సేమ్ అనమాట. సో మీ ఇద్దరి బ్రేక్ఫాస్ట్లో ఒకటే ఎగ్ అప్పాము, మటన్ కర్రీ, వడ. సో ఎలా ఉందని నన్ను అడిగారు. నేనైతే నువ్వు కూడా తిని చూడు, తర్వాత నువ్వే చెప్తావు అనేసి అన్నాను. సో నాకైతే భలే నచ్చింది. ఇంకా మా వారు తిన్న తర్వాత మా వారికి కూడా నచ్చేసింది. బయట అయితే ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా, అసలు అంబులెన్స్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ అంత బాగుంది. చుట్టుపక్కల కూడా సేమ్ అప్పాలే ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం జనాలు రద్దీగా ఉన్నారు, అక్కడ ఎవ్వరు వెళ్ళట్లేదు. సో ఏంటో డిఫరెన్స్ నాకు కూడా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.